పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పురపాలక సంఘం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారి 6 ఏళ్లు గడిచింది. కానీ అభివృద్ధి మాత్రం అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఇప్పుడు అదే మున్సిపాలిటీలో పన్నుల వసూల పర్వం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. సాధారణంగా ఫిబ్రవరి వచ్చిందంటే ఇంటి పన్ను ఎంత కట్టాలో వివరిస్తూ ప్రతి ఇంటికి డిమాండ్ నోటీస్ రావాలి. పాత బకాయిలు ఎంత, ఈ ఏడాది కట్టాల్సింది ఎంత అని పూర్తి సమాచారంతో ఒక డిమాండ్ నోటీస్ ఉండాలి. కానీ పొదిలిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. నోటీసులు లేవు, ముందస్తు సమాచారం లేదు. నేరుగా మున్సిపల్ సిబ్బంది ఇంటి తలుపు తడుతున్నారు. మొబైల్ ఫోన్లో అంకెలు చూపిస్తూ ఇంత కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. అంతటితో ఆగటం లేదు. పన్ను అడిగినట్లు సాక్ష్యం కోసం ఫోటో దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఫోటోలు దిగటానికి నిరాకరిస్తూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మీడియా దృష్టికి కూడా వచ్చిన పరిస్థితి. పొదిలి మున్సిపాలిటీలో సుమారు 10,000 పైగా ఇళ్ళు, దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా రావాల్సిన పన్నులు దాదాపు 4 కోట్ల రూపాయల పైమాటే. కానీ కనీసం నోటీసులు ప్రింట్ చేయటానికి కూడా మున్సిపాలిటీ వద్ద నిధులు లేవనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో మున్సిపల్ ఖజానా వెక్కిరిస్తుంది. అభివృద్ధి ఏమో శూన్యం, పన్నుల వసూళ్లు మాత్రం అత్యుత్సాహం. 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పట్టణ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? ప్రజలకు కనీసం గౌరవం ఇస్తూ నిబంధనల ప్రకారం డిమాండ్ నోటీసులు జారీ చేసి పన్నులు వసూలు చేసే నాదుడే లేడా? పొదిలి పురపాలక యంత్రాంగం ఇంకనైనా మేల్కొంటుందా అనేది మనం వేచి చూడాల్సిందే.